సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో కైట్ ఫెస్టివల్ నిర్వహించింది ఎంటీఆర్ ఫౌండేషన్. పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఆకాశ దీపాలు ఎగరవేసి సంబురాలు చేసుకున్నారు. ఇక కైట్ ఫెస్టివల్ 5వ సారి నిర్వహిస్తున్నామని తెలిపారు ఎంటీఆర్ ఫౌండర్ పృథ్వీరాజ్. కల్చరల్ ప్రోగ్రాంలో సింగర్స్ పాడిన పాటలకు డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు యూత్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. మరి ఈరోజు పటాన్ చెరువు నుంచి ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 5th డే అండ్ నైట్ కైట్ అండ్ ల్యాంటర్న్ ఫెస్టివల్ జరుపుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఒక ఈవెంట్కు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, హరీష్ అన్న గారు కానీ, మరి గవర్నమెంట్ హాస్పిటల్ గారు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ రావడం మొట్టమొదటిగా కారణము మా ఎన్టీఆర్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ ఒక పెద్ద బాధ్యతని వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మరి ఇంత ఈవెంట్ని ఆల్మోస్ట్ ఇవాళ 25,000 మందిని అటెండ్ చేసి ఒక 150 మెంబర్స్ మేనేజ్ చేశారు. కాబట్టి ఎన్టీఆర్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఇలాంటి కైట్ ఫెస్టివల్ ఎందుకు చేస్తున్నాం, మేము ఇండియా 5th టైం ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ నుంచి యూత్ అంతా మనకి ఆంధ్రాకి వెళ్ళడం కానీ, లేదంటే హాలిడేస్లో ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా చేయడం కానీ, ఇలాంటివన్నీ కాకుండా కైట్ ఒక బిండ్స్ తోటి మనం ఒక ఆర్ట్ ఎట్లా నేర్చుకోవాలి, ఇలాంటి ఫీల్డ్కి ఒక వేరే వెస్టర్న్ కంట్రీస్లో అయితే చాలా హైలీ పెయిడ్ జాబ్స్ ఉంటాయి, ప్లస్ దీని గురించి సపరేట్ హాబీస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ఆర్ట్ మన దాంట్లో బస్తీల్లో ప్రతి ఒక్క చిన్న కుర్రాల్లో ఇలాంటి ఆర్ట్ మన దాని ఉంటుంది. మరి ఇలాంటి ఆర్ట్ని మనము ఈ ట్రెడిషన్ని కంటిన్యూ చేయాలి, ప్లస్ ఈ కైట్ ఫెస్టివల్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలి.